సో, వశీకరణ మీరు చేస్తారు గదా! ఇప్పుడు మీరు చెప్పి మొన్న లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా వచ్చిన తర్వాత చాలా మంది వచ్చి నాకు వశీకరణం చేయండి అన్నారు. ఇప్పుడు చెప్పినా కూడా మళ్ళీ నాకు అదే ఉందేమో అని భయంగా ఉంది. మరి తప్పదు కదా గురువు. అంటే అంటే మీ దగ్గరికి ఏ ఏ కోరికలతో రావాలో తెలుసుకునే ప్రయత్నం ఇది అంతే. కోరికలు అనేవి చెప్పే కదా మీకు. కోరికలు న్యాయబద్ధం అయితే చేస్తాను. అది వాళ్ళే చెప్పేస్తున్నారు. వాళ్ళే చెప్పకూడదు. నాకు న్యాయబద్ధం అయితే నేను చేస్తాను. ఫోన్లో చేసి కొంతమంది ధూమావతి చేసేయండి, కొంతమంది బగలా చేసేయండి, కొంతమంది పచ్చింగర చేసేయండి అని వాళ్ళే చెప్పేస్తున్నారు. సో నేనెందుకు అడుగుతున్నానంటే వశీకరణం భార్యాభర్తల మధ్య కలపడానికి భార్యాభర్తలను కలపడానికి అయితే పుత్తలిని చేస్తామండి. పుత్తలి అంటే పిండి బొమ్మతో బొమ్మ చేసి పుత్తలి ప్రయోగం అంటారు. ఆ ప్రయోగం చేసి మనం భార్యాభర్తలను కలపడానికి అవకాశం ఉండదు. అవునా? అలా అని చెప్పి మాక్సిమం 16 ఏళ్ళు 17 ఏళ్ళు 18 ఏళ్ళు విడిపోయి ఉంటారు చూసారా, ఈ రోజుల్లో అది కష్టం. అలాగా ఒక నెల 2 నెలలు 3 నెలలు కలిపిని చాలా ఉన్నాయి. కలిపిని మెంబర్ ఆఫ్ 14 years లో మెంబర్ ఆఫ్ ఉంది. బయటికి రాకపోవడానికి గల కారణం కూడా ఇదే. ఎందుకంటే ఒకేసారి ఇబ్బంది పెడుతున్నారు ఇలాగా అని చెప్పి బయటికి రాలా. ఇప్పుడు లాస్ట్ మీ ఇంటర్వ్యూతో అందరికి తెలిసిపోయి ఇబ్బంది పెడతారు. రైట్. అట్లాగే మీరు యక్షిని పిశాచి సాధన చేస్తుంటారు కదా, ఏంటి నిజంగా అంటే ఏదో భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్పడానికి ఇది చేస్తారు కదా, సో నిజంగా ఉంటాయా ఈ భూత ప్రేత పిశాచ? యక్షిని అనేది ఉందండి. యక్షిని అంటే దేవతే, దేవతల యొక్క గణాలే. యక్షిణీలు అంటే దేవత యొక్క గణాలే. కర్ణ యక్షిని అనేది ఇది వరకు ప్రాచుర్యం ఉంది. కర్ణ పిశాచి అంటే కర్ణ యక్షిని ఉంది, కర్ణ పిశాచి. మాకు తెలిసింది అదొకటే. దీంట్లోనే అప్సరా సాధన అని కూడా ఉంటాయి కొన్ని. అప్సరా సాధన తర్వాత కనకదుర్గ అని చెప్పి ఒక కాటక దుర్గ ఏదో మంత్రం ఒకటి ఉంది, నాకు ఐడియా లేదు. అది కూడా చోలు చెప్పుద్ది. నాకు తెలిసిన ఒక గురువు గారు ఒక ఆయన నా చిన్నతనంలో ఆయన చేసేవాడు. నేను మనసులో ఏదనుకుంటే అది చెప్పేసేవాళ్ళు. చివరాఖరికి ఏమైపోయిందంటే వాళ్ళ పిల్లలే ఆయన తిట్టుకోవడం మొదలెట్టారు. పిల్లలు భార్య తిట్టుకోవడం కలిసి ఆ నిజం తెలిసేపాటికి ఆయన ఎటో వెళ్ళిపోయారు. కర్ణ విద్యలు అనేవి ఉంటాయి కానండి, అవి 75-80 వరకు మాత్రమే చెప్తాయి. అది కొంతవరకు సెటెడ్ పీరియడ్ 9 years 12 years మాత్రమే పనిచేస్తాయి. తర్వాత పిశాచి విద్య అనేది మాత్రం సామాన్యంగా వెళ్ళొద్దు ఎవరు. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళ తరాలకు ఇబ్బంది పెడుతుంది. దాన్ని మేలుకొల్పి దానికి ఎన్ని రోజులు ఆహారం పెట్టి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి చాలా మందికి మాక్సిమం తెలియదు. అంటే నన్ను కూడా అడగచ్చు, మీరు మరి ఈ వయసులో నీకు ఎలా తెలుసు? నేను చెప్పే కదండి, నేను ఎన్నో చోట్ల తిరిగా. నేను తిరగడానికి నీకు డబ్బు ఎక్కడది అనొచ్చు. నేను పని చేసుకుని సాధన చేశాను. నేను సాధన చేస్తున్నానంటే ఇట్లా డబ్బులు ఏమి నా దగ్గరికి రావు. నేను కష్టపడి నేను కొన్ని చోట్ల జాతకాలు చెప్పి కొన్ని ఆఫీసుల్లో పనిచేసి ఆ డబ్బులతో కొన్ని చోట్లకి సాధనకు వెళ్ళి నేను ఇవన్నీ రీసెర్చ్ చేసి అనుభవపూర్వకంగానే చెప్తున్నాను. యక్షిణీ సాధన నేను చేశాను, యక్షిణీ సాధన చేశాను, పిశాచి సాధన చేశాను. దాన్ని ఎలా వదిలించుకోవాలో కూడా తాళం వేయటం తెలియాలి, తీయటం కూడా తెలియాలి. సో ఇప్పుడు దెయ్యం పట్టిందని వస్తే నిశ్చితంగా మీ దగ్గర రావచ్చు. నిశ్శబ్దంగా అంటే కొన్ని నిజమైన దెయ్యాలు అయితే పర్వాలా. ఈ మధ్య కాలంలో ఆ సినిమాలను చూసి కూడా ఫేక్ దెయ్యాలు కూడా వచ్చేస్తాయి. అంటే ఏంటి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అర్థం కాల. ఫేక్ దెయ్యాలు అంటే ఏంటంటే తప్పుగా అనుకోవద్దు, ఫ్యామిలీలో ఏదైనా ట్రబుల్ ఉందనుకోండి, భార్య ఇబ్బంది పెడుతుంటే భర్తకి ఫేక్ వచ్చేస్తుంది, భర్త ఇబ్బంది పెడుతుంటే భార్యకి ఫేక్ వచ్చేస్తుంది. పాపం గురువుల దగ్గరికి వెళ్ళి ఎన్నో చేయించుకుని తగ్గట్లేదు. ఆ గురువు ఫ్రాడ్, ఆ గురువు డబ్బులు తీసుకున్నాడు, ఆ గురువు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ కరెక్ట్ గా ఉంటే ఉంటది. నిజమైన పెట్టినవి ఉన్నాయి, అవి మనం తీయొచ్చు. అవి పెద్ద అసలు లెక్కే కాదు, విషయం కాదు. కానీ ఫేక్ వాళ్ళతో కొంచెం ఇబ్బంది. అప్పుడు ఏంటంటే ఈ గురువు గారు మంచోడు కాదు, కరెక్ట్ కాదు, డబ్బులు తీసుకున్నాడు, తగ్గలేదు అన్న మాట మనం పడాలి. రైట్. అట్లాగే కుట్టి చేతన అనేది కూడా మీరు చేస్తుంటారు. కుట్టి చేతన కాదండి, అది కుట్టి చేతన అంటే విష్ణుమాయ. కేరళలో ఉంది విష్ణుమాయ, దున్నపోతు మీద ఉంటాడు. ఆయనకు ఒక స్టోరీ చెప్పాలంటే లాంగ్ ప్రశ్న, ఉదాహరణ చెప్పాలంటే శివుడు కొడుకుతో సమానం విష్ణుమాయ. మాయ అంటే మాయా క్రియలు చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. దాంట్లో మాయం చేయడానికి విష్ణుమాయతో పాటు కాళికాదేవిని కూడా ఆవాహన చేసుకుంటారు. లైక్ చెప్పాలంటే కరంభూతం, కరం కాళి, కరం కుట్టి, సింగారి కుట్టి అని చెప్పి బొమ్మలు ఉంటాయి. ఎందుకంటే దాంట్లో 2 ఆత్మలను ప్రవేశపెడతారు. ఆత్మను పెట్టుకుని మీరు అన్నారు చూసారా పుత్తలి ప్రయోగం అని నేను ఇందాక చెప్పాను. భార్యాభర్తల వశీకరణానికి అది బొమ్మ ఉపయోగపడుతుంది. అది ఒక సాధన. ఆ సాధన కూడా నేను